జూలై 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృశ్చిక రాశి వారికి జరగబోయేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. 100% జరగబోయేది ఇదే. జూలై 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు, వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతోంది, మనం ఇది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4 పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగానే వీరు ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆత్మవిశ్వాసంతో విజయసిద్ధి ఉంటుంది. మీ ప్రయత్నానికి దైవబలం తోడవుతుంది. చక్కటి భవిష్యత్తు ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ పడకుండా ముందు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి. ఉద్యోగంలో విశేషమైన కృషితో ఉన్నత పదవి యోగం ఉంటుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయండి. ఉత్సాహంగా పనిచేయాలి. ప్రయాణాలలో ఇబ్బందులు కూడా ఉంటాయి. సజన సాంగత్యంతో కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. అనవసర ప్రసంగాలు చేయవద్దు. అపోహలు కూడా తొలగుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. శుభ సమయం కనిపిస్తుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ ఆంజనేయ దర్శనం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి జీవితం ఈ సమయంలో ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందామండి. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు మీకు చాలా విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించవద్దు. 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆ తదుపరి వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మేలు. 11వ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు కలుగుతాయి. అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి మీరు వాడతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4వ ఇంటిలోనే ఉంటుంది. కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సినటువంటి సందర్భాలు కూడా అధికంగానే ఉంటాయి. దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ, వ్యాపార భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం మేలు. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి సంవత్సరం మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ రాశి వారికి 6వ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు మీకు చాలాసార్లు మీకు ఇష్టం లేకున్నప్పటికీ పని చేయాల్సి వస్తుంది. పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ కూడా ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలివేసినట్లయితే మీ పై అధికారుల కోపానికి మీరు గురి అవ్వాల్సి ఉంటుంది. శని దృష్టి మరియు గురువు దృష్టి కూడా 11వ ఇంటిపైన 10వ ఇంటిపైన ఉండడం చేత మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగంలో మార్పుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు అయితే ఫలించకపోవచ్చు. ఈ సమయంలో చాలాసార్లు మీరు మీ యొక్క సహోద్యోగులు వారికి ఇచ్చినటువంటి పనులు కూడా పూర్తి చేయని కారణంగా వారి యొక్క పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు మీ యొక్క బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం మేలు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలి అని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు గురువు మరియు శని గోచారం అనుకూలంగానే అయితే ఉండదు. కనుక మీరు మీ పనిని నిజాయితీగానే పూర్తి చేయడం అనేది జరిగింది. దాని కారణంగా భవిష్యత్తులో అది మీకు పదోన్నతికి కూడా ఉపయోగపడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4వ ఇంటిలో ఉండడం చేత మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సినటువంటి సందర్భాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా మీరు మీ యొక్క కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకలేనంత పని ఉండే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా
ఈ విధమైనటువంటి పని ఒత్తిడి అయితే ఈ సమయంలో కలుగుతుంది కాబట్టి గురువు గారు అనుకూలంగా ఉండడంతో పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది. శని దృష్టి 1వ ఇంటిపైన 6వ ఇంటిపైన మరియు 10వ ఇంటిపైన కూడా ఉండడం చేత మీరు కొన్నిసార్లు పని విషయంలో అలసత్వాన్ని చికాకును కూడా కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా మీరు చేయాల్సినటువంటి పని చేయకపోయినా సరే వాయిదా వేయడం చేత పని తగ్గకపోయినా మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు కూడా మీరు చేయాల్సినటువంటి పనులను సమయానికి పూర్తి చేయడం చేత మీకు భవిష్యత్తులో వృత్తిపరంగా వచ్చే సమస్యలు రాకుండా ఆపినవారు అవుతారు. ఈ సంవత్సరం మీరు చేసిన పనికి గుర్తింపు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని కూడా చూడవద్దు. దాని కారణంగా మీరు అనుకున్నటువంటి విధంగా గుర్తింపు రానట్లయితే కనుక నిరాశకు లోనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి కూడా అనుకూలమైనటువంటి ప్రతిఫలం కూడా ఈ సమయంలో లభించనుంది. 5వ ఇంటిలో రాహు గోచారం మరియు 4వ ఇంటిలో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు కానీ, ఇతరుల మాటలు నమ్మి లేదా వారి యొక్క ప్రలోభాలకు లొంగిపోయి చేసే పెట్టుబడులు కానీ నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. 4వ ఇంటిలో శని మీరు అవసరానికి ఉపయోగపడని లేదా ఇతరులు ఉపయోగించి వదిలేసినటువంటి వాహనాలు కానీ, ఇండ్లు కానీ కొనేలాగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుబలం లేని సమయంలో ఇటువంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉండడం మేలు. సంవత్సరం అంతా కేతు గోచరం 11వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అనుకోనిటువంటి లాభాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ అలా వస్తాయని చెప్పి రిస్క్ కూడా తీసుకొని ప్రతి దానిలోనూ కూడా పెట్టుబడి అనేది పెట్టకుండా కొంచెం మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశివారు వీరి ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి. రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గాభీస్ యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కూడా చూసుకోండి. ఆర్థరైటిక్స్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. శుభతిథులు ఉన్న రోజులు, మహాశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. ఈ రాశి వారి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగు దుస్తులను ధరించడం చేత వ్యవహారాలలో అనుకూలత అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.